లేదు. ఏంటి చాలా సీరియస్ గా పేపర్ చదువుతున్నావు? ఏమీ లేదు, ఖాళీగా ఉండి ఏం తోచగా చదువుతున్నాను. అది సరే కానీ మీరేంటి ఇలా వచ్చారు? మీ అన్నయ్యతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. అరే అన్న, ఇప్పుడే అలా బయటకు వెళ్ళారే? అంటే సరైన టైంకి వచ్చానన్నమాట. నేను వచ్చింది నీకోసమే మహి. అశోక్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి, నువ్వే చెప్పాలి. నీకు ఒక విషయం అడుగుతా, ఏమనుకో కదా. ఏంటి చెప్పు అశోక్. నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? లేదు. లేదా నీకెవరన్నా ప్రపోజ్ చేశారా? లేదు. ఏ దేనికి అలా అడుగుతున్నావు? లేదు, అప్సరస సైతం తలదని అందం నీకు. అలాంటి అందమైన అమ్మాయికి ఐలో చెప్పలేదంటే దీని వెనక ఏదో రాసి ఉండే ఉంటుంది. అదేం లేదు అశోక్. సరే కానీ అబ్బాయి గారు ప్రేమ గురించి అడుగుతున్నారంటే నిండా ప్రేమలో మునిగినట్లున్నారు. నేను ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఆ అమ్మాయి కొండపల్లి బొమ్మలా ఉంటుంది. ఇందుకు ఎవరో ఆ కొండపల్లి బొమ్మ మాతో చెప్తే మేము సంతోషిస్తాంగా. చెప్తాను, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఓకే సరే, నువ్వు పేపర్ చదువుతూ ఉండు, కూర్చో, నేను జ్యూస్ తీసుకుని వస్తాను. ఆ కొండపల్లి బొమ్మ ఎవరో కాదు మహి, అది నువ్వే. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పి ఈ ప్రేమ సామ్రాజ్యానికి రాణించేస్తాను.